తెలంగాణ ఎన్నికల బరిలో ప్రియాంక పోటీ చేసే సీట్ ఫిక్స్. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక సీట్లు సొంతం చేసుకునే లక్ష్యంతో హస్తం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేస్తుంది. అలాగే సోనియా గాంధీని సైతం తెలంగాణ నుంచి పోటీ చేయించాలని భావించారు. ఆమె పోటీ చేయడానికి ఒప్పుకుంటే ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే అనూహ్యంగా రాజస్థాన్ నుండి సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసి తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరమని స్పష్టం చేశారు. సోనియా గాంధీ పోటీకి దూరంగా ఉండడంతో ప్రియాంక గాంధీని తెలంగాణ నుండి పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. అయితే ఈ విషయంపై ప్రియాంక గాంధీ నిర్ణయం తేలాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఖమ్మం నుండి పోటీ చేస్తే ఆ సీటు త్యాగం చేయడానికి నేతలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇదే సమయంలో ఖమ్మం సీటు ఆశించిన రేణుకా చౌదరికి రాజ్యసభ సీటు కేటాయించింది. దీంతో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరిని బరిలోకి దింపుతుందనే చర్చ ప్రస్తుతం ఆసక్తికరంగా సాగుతోంది. సోనియా సిద్ధంగా లేరు కాబట్టి ప్రియాంకని పోటీకి దింపుతారా అనేది కీలకంగా మారింది. ఖమ్మం పార్లమెంటు స్థానం నుండి పోటీకి పలువురు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీ వి హనుమంతరావు సహా పలువురు దరఖాస్తు చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఖమ్మం సీటు ఎవరికి కేటాయిస్తుందనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నెలకొంది. బలమైన నేతలు పోటీలో ఉండటం కొంత ఇబ్బందిగా మారుతుంది. అందుకే ప్రియాంకని పోటీకి తీసుకువస్తే అందరూ అంగీకరించడమే కాక భారీ విజయం సాధించవచ్చని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.